ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం సస్యగవ్యతో ప్రకృతి వ్యవసాయం. ఈ అంశానికి సంబంధించి మనకి వివరించడానికి ఉన్నారు డాక్టర్ జె శంకర్ స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, మోజర్ల, వనపర్తి జిల్లా. ఈ అంశానికి సంబంధించేటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. నమస్తే సార్. సార్, ఇవాల్టి అంశం సస్యగవ్యతో ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసింది, కానీ సస్యగవ్యతో ప్రకృతి వ్యవసాయం అంటే చాలా మంది తెలియకపోవచ్చు. అంటే సస్యగవ్య అంటే ఏంటండి అసలు? ఈ ప్రకృతి వ్యవసాయానికి దానికి ఉన్న సంబంధం ఏంటి? అవునండి, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే పశువులు మరి నేలని ఏకీకృతం చేసే సాంప్రదాయకమైన ఒక వ్యవసాయ వ్యవస్థ. సో ఇందులో ఏంటంటే నేల యొక్క ఆరోగ్యాన్నే కాకుండా సో అలాగే పర్యావరణ పరిరక్షణకు కానీ అలాగే సో మనం ఏంటంటే ఇక్కడ పర్యావరణమే కాకుండా మనకు ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో ఆ ఉత్పత్తి యొక్క మీన్స్ ఆరోగ్య పరిరక్షణ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు పర్యావరణం అనేది కాలుష్యం జరుగుతుంది, దానికి కారణాలు ఏంటి, మరి అలాగే మనం మీన్స్ పండించే పంటలు కూడా మీన్స్ క్రిమి సంహారక మందుల వల్ల అనేక కాలుష్య భరితం అవుతున్నాయి. సో అలాగే సో ఇలాంటి సమయంలో మనకు పశువులు ఎంత ఇంపార్టెంటో నేల కూడా అంతే ఇంపార్టెంట్, నేల ఎంత ఇంపార్టెంటో పశువులు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి వీటిని ఏకీకృతం చేసే సాంప్రదాయిక వైవిధ్యీకరణ ఉన్న ఈ అంటే ఈ ఫార్మింగ్ సిస్టమ్ని మనం నేచురల్ ఫార్మింగ్ అంటాం, అదర్వైజ్ సహజ వ్యవసాయం అంటాం, ఆర్ ప్రకృతి వ్యవసాయం అని కూడా అంటాం అన్నమాట. సో అలాగే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ సస్యగవ్య ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ సోదరులు ఏం చేస్తారంటే పంటలో ఉండే ఈ కలుపు మొక్కల్ని తీసి పడేయడం అనేది జరుగుతుంది. కానీ పంట మొక్కలు ఔషధ మొక్కలు ఉంటాయి. పంట మొక్కల్లో ఈ ఏదైతే కలుపు మొక్కలు ఉన్నాయో ఈ కలుపు మొక్కల్లో కూడా అనేక ఔషధ మొక్కలు ఉంటాయి. అవి పంటకు కూడా ఉపయోగపడే విధంగా మనం వాటిని మార్చుకునే విధానమే సస్యగవ్య అంటాం. సస్య అనగానే మనకు గ్రీన్ కలర్ అని. సో గ్రీన్ కలర్ ఉండే ఏ ప్లాంట్ కానీ అంటే సాళ్ళ మధ్య పెరగడం కానీ మొక్కల మధ్య పెరగడం కానీ ఉంటే వాటిని మనం వినియోగించుకొని సాల్ యొక్క అంటే మన మట్టి యొక్క నేల స్వభావాన్ని మార్చే విధంగా అంటే నేల యొక్క సారవంతత పెంచే విధంగా మనం మార్చుకోవచ్చండి. ఓకే, అంటే కలుపు మొక్కలు అంటే ఇంతకుముందు తీసి పారేసేవాళ్ళు, అంటే అటువంటి కలుపు మొక్కలతోనే చేయొచ్చండి? అవునండి. సో ఈ కలుపు మొక్కలు ఏంటంటే మనకి మెయిన్గా సో చాలా ఏంటంటే ఇవి అన్వాంటెడ్. అంటే నేను పంటకేసే ఎరువులు ఎక్కువగా దేనికి ఉపయోగపడతాయంటే మీన్స్ అంటే పంటకు నేను ఒకవేళ ఎరువులు వేస్తున్నాను అనుకోండి, ఈ కలుపు మొక్కలు ఎక్కువ తీసుకుంటున్నాయి అని అపోహతోటి వీటిని తీసేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ కలుపు మొక్కలు తీసుకున్నా మెయిన్ ప్లాంట్ తీసుకున్నా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కలుపు మొక్కల్ని ఒక ఎరువుగా ఆ ప్రదేశంలోనే మార్చగలిగే శక్తి సస్యగవ్య యొక్క టెక్నాలజీ అనమాట. ఈ సస్యగవ్య టెక్నాలజీ పురాతనంగా అంటే ఇప్పుడు మన వేదాల్లో కూడా అది సంపుటీకరణం అనేది జరిగింది. ఆ వేదాల్లో కృషి పరాశార అని ఒక గ్రంథం ఉందన్నమాట. ఆ కృషి పరాశార గ్రంథంలో దీని గురించి విపులీకరించారు. అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, కానీ ఇప్పటివరకు ఏంటంటే దానివల్ల ఆ ఉపయోగం ఏంటి, ఎలా చేయాలి, మనకు సాయిల్ యొక్క నాణ్యత ఎలా పెరుగుతుంది అండ్ ప్లాంట్ యొక్క ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ రూపంలో ఎవరు చేయలేదన్నమాట. సో మొదటిసారిగా మా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్ల శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇలాంటి ఎక్స్పెరిమెంటు చేసాము. ఎందుకంటే నేచురల్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఉండే జనాలకి అత్యవసరం. ఓకే, అవును, అందరూ కూడా దాని వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే దీనిలో దిగుబడి ఎలా ఉంటుందండి? సో దిగుబడి ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా మనం నేచురల్గా వెళ్ళిపోయేటప్పుడు దిగుబడి నెమ్మదిగా పెరుగుతూ ఉండడం అనేది ఇంపార్టెంట్. మనకేంటంటే దిగుబడి ముఖ్యం కాదు, అంటే మనకేంటంటే నాణ్యత. ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో మొక్కల నుండి పంట నుండి ఏదైతే పంట తీసుకుంటున్నామో దానికి నాణ్యత ఉండాలి.
అంటే దానిలో ఎలాంటి రసాయన అవశేషాలు లేకుండా ఆరోగ్యకరమైన పదార్థాలను మనం ఉత్పత్తి చేయగలిగితే మనిషి మనుగడ అనేది సాధ్యం. లేకపోతే కాబట్టి ఏంటంటే మనకు ఒకవేళ రసాయన అవశేషాలు ఉండి క్రిమి సంవారక మందులు మీన్స్ చల్లిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు హరిత విప్లవం తర్వాత మనకు అనేక మీన్స్ పెస్టిసైడ్స్ రావడం, అంటే క్రిమి సంవారక మందులు రావడం, అలాగే రసాయనిక ఎరువులు రావడం. ఈ రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే దిగుబడి కోసం ఎరువులను ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ ఎరువులు వాడడం వల్ల మనకు ఆ నేల యొక్క స్వభావం మారి సారవంతమైనది నిస్సారవంతంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నిస్సారంగా మారిపోయేటప్పుడు మనకు ఉత్పాదన అనేది తక్కువైపోయింది. అంటే మనం ఎంత కెమికల్ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పటికీ ప్లాంట్ యొక్క రెస్పాన్స్ లేకపోవడం ఒకటి. మళ్ళీ అలాగే మనకేంటంటే ఎక్కువ మోతాదులో మీరు ఏదైతే రసాయనిక ఎరువులు వేసారో అవి వాటర్లో కలిసిపోవడం, ఆ వాటర్ని మనం తాగడం. ఈ రసాయనిక ఎరువులు వేయడం వల్ల, ఈ క్రిమి సంవారక మందులు చల్లడం వల్ల ఏదైతే ఉత్పత్తి వస్తుందో ఆ ఉత్పత్తిని మనం సేవించడం, దానివల్ల ఏంటంటే అనేక అనారోగ్య సమస్యలకి మనం గురవుతున్నాం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ప్రత్యామ్నాయ పద్ధతి ఏంటి, వీటి నుండి మన జనరేషన్ని కాపాడుకోవాలంటే మనం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తే మనం పర్యావరణాన్ని, మనకు ఉన్న నేలని మనం సక్రమంగా కాపాడుకొని మనకు నెక్స్ట్ జనరేషన్ కూడా ఎలా మన పూర్వీకులు ఎలా అయితే మనకు సాయిల్ ఇచ్చారో, ఎలా అయితే నేలని ఇచ్చారో అలాంటి నేలనే మన జనరేషన్ కూడా ఇవ్వగలిగితే మన జనరేషన్లో సుఖశాంతులతోటి జీవించగలుగుతారు. అయితే సార్, ఇంతకు ముందు రోజుల్లో క్యాన్సర్ అంటే ఎక్కడో ఒకళ్ళకి వచ్చేది. ఇప్పుడు అసలు చిన్న పెద్ద ఆడ మగని తేడా లేకుండా ముసలి వాళ్ళని కానీ ఎవరైనా సరే ఏజ్ ఫ్యాక్టర్తో కూడా సంబంధం లేదు, అలా అందరికీ కూడా ఎక్కువ వస్తూ ఉంది. అంటే ఇది కూడా ఈ వ్యవసాయంలో ఎఫెక్ట్ ఏనంటారా? అవునండి. ఇప్పుడు వచ్చిన రీసెంట్ రిపోర్ట్ ఏంటంటే మనము ఉత్పాదకత మీద ఎక్కువ దృష్టి సాధిస్తున్నాం. అవును, ఉత్పాదకత అనేది సాయిల్లో ఉండే ఆర్గానిక్ కార్బన్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ పుష్కలంగా ఉంటే తప్ప నువ్వు ఏది వేసినా కూడా అది లభ్యత అయ్యే స్తోమత పెంచుకున్నప్పుడు, అంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెరిగి నువ్వు ఏది వేసినా కూడా దానికి చెట్టుకి ఇచ్చే స్తోమత అనేది పెరుగుతుంది. అలాంటి సమస్య మనకి ఇప్పుడు ఏర్పడుతుంది. అంటే మన వాతావరణంలో మార్పుల వల్ల రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వల్ల మనకేమవుతుందంటే సాయిల్లో ఉండే ఆర్గానిక్ కార్బన్ అనేది రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఆ ఆర్గానిక్ కార్బన్ మీద మనం దృష్టి సాధించక మనం ఓన్లీ రసాయనిక ఎరువుల మీద దృష్టి సాధించడం వల్ల మన భూ కాలుష్యంతో పాటుగా అంటే ఇప్పుడు నేల కాలుష్యం అవుతుంది, అలాగే దానిలో ఉండే నీరు కూడా కాలుష్యం అవుతుంది, దాని నుండి వచ్చే ఉత్పాదన కూడా కాలుష్యం అవుతుంది. అంటే ఈ మధ్య ఏంటంటే మనకు మొక్క మీద వచ్చే అనేక కీటకాలు వాటి బారిన పడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మీన్స్ విచక్షణారహితంగా ఈ రసాయనిక ఎరువులు వేయడం. దానివల్ల ఏంటంటే మనకు మైనర్ పెస్ట్ కూడా మేజర్ పెస్ట్ లాగా మారిపోతుంది. అలాంటప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి మన రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మోతాదులో క్రిమి సంవారక మందులు స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ మోతాదులో క్రిమి సంవారక మందులు స్ప్రే చేయడం వల్ల పంట వచ్చిన తర్వాత మనకు ఒక వెయిటింగ్ పీరియడ్ ఉండాలన్నమాట. అంటే 15 days తర్వాత స్ప్రే చేసిన 15 days తర్వాతన, ఆ 20 days తర్వాతన ఎప్పుడు హార్వెస్ట్ చేస్తే మనకు ఆ రెసిడ్యూ ఉండవు అనేది మనం తెలుసుకోవాలి. అవి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్ప్రే చేసిన తర్వాత ఇమీడియట్లీ హార్వెస్ట్ చేయడం, మార్కెట్కి తీసుకురావడం, ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు మనకేమవుతుందంటే అవి మనం సేవించడం జరుగుతుంది. వాటిలో ఉండే క్రిమి సంవారక మీన్స్ ఏవైతే మందులు ఉన్నాయో ఆ మందులు అవశేషాలు ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాలు మంచి జీవనాన్ని కొనసాగించిన 73-78 years ఉన్న వాళ్ళు కూడా మనం పండించే పంటకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. చాలామంది పేషెంట్స్ని కూడా చూస్తున్నాం ఈ మధ్య 70 తర్వాత కూడా వాళ్ళకి క్యాన్సర్ అనేది డిటెక్షన్ అవుతుంది. ఇలాంటి అనివార్య పరిస్థితుల నుండి మనం నిలదొక్కుకోవాలంటే ఈ సహజ వ్యవసాయం అండ్ ప్రకృతి వ్యవసాయం అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయ విధానం ద్వారా అసలు ఎటువంటి దుష్ఫలితాలు అనేవి ఉన్నాయంటారు? ఈ ఆధునిక వ్యవసాయంలో మొట్టమొదటిగా మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ ఏంటంటే మనం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ మనం చెప్పుకోవట్లేదు. అవును. అయితే హరిత విప్లవం తర్వాత దిగుబడి పెంచడానికి హైబ్రిడ్స్ మార్కెట్లోకి వచ్చాయి, అలాగే క్రిమి సంవారక మందులు మార్కెట్లోకి వచ్చాయి, అలాగే
మనకు దాంతో పాటుగా అనేక రసాయనిక ఎరువులు కూడా రావడం అనేది జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మర్స్కి ప్రత్యామ్నాయ పద్ధతులు అనేటివి వాళ్ళకు తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు, ఒక దిగుబడి పెంచాలంటే దీని మీదనే దృష్టి సాధించాలి. సో ఈ దృష్టి సాధించాలంటే ఎక్కువ ఎరువులు వేయాలి. ఎరువుల మీద సబ్సిడీ రావడం అనేది ఒక అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. సో ఎరువుల మీద ఎలాగో సబ్సిడీ వస్తుంది కాబట్టి విచ్చలవిడిగా అప్లై చేయడం అనేది జరిగింది. విచ్చలవిడిగా అప్లై చేయడం వల్ల అంటే నేలలో లవణీయత అనేది మీన్స్ అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మొక్క దానిలో నాటిన తర్వాత నిలదొక్కునే శక్తి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొక్క నిలదొక్కుకోవాలన్నా, రోగనిరోధక శక్తి ఉండాలన్నా ఆ నేలలో ఉండే సూక్ష్మ క్రిములు అంటే మనకు ఆ మొక్కకి ఉపయోగపడే సూక్ష్మ క్రిములు అనేటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ సూక్ష్మ క్రిములను కూడా చంపే వాటి యొక్క సంఖ్యను కూడా తగ్గించే మీన్స్ ప్రక్రియ అనేటివి ఈ రసాయనిక ఎరువులు చేస్తూ ఉంటున్నాయి. సో అలాగే దిగుబడి కాకుండా ఇలాంటి కొన్నిసార్లు రీసెంట్ రిపోర్ట్ ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు విపరీతంగా వాడడం వల్ల నైట్రోజన్ అనేది నీటిలోకి వెళ్ళిపోయి నైట్రేట్ రూపంలో, ఈ నైట్రేట్ రూపం ఎక్కువ మోతాదులో వాటర్లో ఉండడం వల్ల ఆ వాటర్ని మనం తాగడం వల్ల కూడా కొన్ని డిజార్డర్స్ వస్తున్నాయి. అలాగే యూరియా ఎక్కువ అప్లై చేస్తాం. యూరియా ఏంటంటే అది నత్రజని అప్లై చేయడానికి మనం ఇవి వాడుతూ ఉంటాం. అలాగే రీసెంట్ రిపోర్టు ఏమని చెప్తుందంటే అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు మొత్తం దీని మీదనే పనిచేస్తున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది పిల్లలకి. ఎందుకు ఈ బుద్ధిమాంద్యం ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అంటే ఈ ఆధునిక వ్యవసాయం వల్ల బుద్ధిమాంద్యం ఏర్పడడంతో పాటు తెలివితేటలు తగ్గుతున్నాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. అలాగే ఈ రోగ నిరోధక శక్తితో పాటుగా వాళ్ళకి ఏంటంటే న్యూట్రియంట్ అవైలబిలిటీ అనేది తగ్గింది. ఈ న్యూట్రియంట్ అవైలబిలిటీ తగ్గడం వల్ల పోషక భద్రత అనేది లేకుండా అయిపోయింది. సో ఇలాంటి పర్యవసానం అనేది మనం ఇలాంటి ఆధునిక వ్యవసాయంలో మనం చూడగలుగుతాం అన్నమాట. ఓకే, అయితే మనకి ఈ వాతావరణంలో మార్పులు మరియు మనం అవలంబించే వ్యవసాయ విధానాల పర్యవసానం గురించి ఇప్పుడు మీరు చెప్పింది కదండి. అయితే దీనివలన ఇంకేమైనా అంటే ఈ ప్రకృతి వ్యవసాయం వలన ప్రజలకి ఎటువంటి మేలు కలుగుతుందంటారు? సో ప్రకృతి వ్యవసాయానికి ముందు నేను ఒకటి ఆధునిక వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి ఒక మంచి ఉదాహరణ చెప్తానన్నమాట. ఇప్పుడు అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ అని. అంటే వాతావరణంలో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. దానికి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రెస్పాన్సిబుల్ అని అంటున్నారు. వాతావరణంలో వెలువడే కార్బన్ డైఆక్సైడ్ అది నేల నుండే ఎక్కువ వెలువడుతుందండి ఇప్పటివరకు. ఓకే, సో మనం ఏమంటున్నాం, సో మనిషి యొక్క ప్రక్రియ ద్వారా అంటే మనకు ఏదైతే ఆటోమొబైల్స్ ఉన్నాయో ఆటోమొబైల్స్ నుండి వచ్చే పొగ వల్ల అండ్ ఇండస్ట్రీ నుండి వచ్చే పొగ వల్ల ఇలాంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరిగి గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మీన్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరగడం అనేది జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం అంటే నేల తీసుకుంటే అంటే మొత్తం గ్లోబ్లో అంటే మన భూగోళంలో మొత్తం నేల తీసుకుంటే ఆ నేలలో 1500 నుండి 2500 పికోగ్రామ్స్ అనేటివి పర్ మీన్స్ అంటే పికోగ్రామ్స్ పర్ గ్రామ్ అని ఉంటుంది. పికోగ్రామ్స్ అని ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది. అలాగే మనం ఇంకోటి తీసుకుంటే మనం ఇప్పుడు మనకు వాతావరణంలో ఉండేది తీసుకుంటే వాతావరణంలో ఉండే ఆర్గానిక్ కార్బన్ ఎంత అంటే అది ఓన్లీ 800 వరకు 400 నుండి 800 వరకు ఉంటుందండి. అలాగే మనకు వెజిటేషన్ ఇప్పుడు మీ సస్యగవ్య అని గురించి చెప్పాను కదా, ఈ హరితంగా ఉండే ఏ మొక్క అయినా అంటే అది వీడైనా కావచ్చు కలుపు మొక్క కావచ్చు కానీ పచ్చగా ఉంది, ఆ పచ్చగా ఉండే మొక్కల్లో మనకు ఆర్గానిక్ కార్బన్ మనకు 400 నుండి 500 వరకు పికోగ్రామ్స్ అనేది ఉంటుందండి. సో అలాంటి మూమెంట్లో ఇప్పుడు సాయిల్లో ఉండే అంటే మనకు నేలలో ఉండే ఆర్గానిక్ కార్బన్ మనం ఎంత చెప్పుకున్నాం అంటే 1500 నుండి 2500 వరకు ఉంటుంది. అంటే వాతావరణంలో దానికంటే మనిషి ఏర్పరిచే ప్రక్రియ ద్వారా వెలువడే కార్బన్ డైఆక్సైడ్ కంటే ఈ నేల నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువైపోయింది. దీనికి కారణం ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్ల. అయితే హెట్రోట్రాపిక్ రెస్పిరేషన్ అంటాం. అంటే ఏంటి, నేలలో ఉండే సూక్ష్మ క్రిములు వాటి యొక్క రెస్పిరేషన్ వల్ల
ఇప్పుడు కెమికల్స్ వాళ్ళు మట్టిలో వేస్తున్నారు, అంటే కెమికల్స్ ఏంటి మన నీళ్ళలో పంపిస్తున్నాం. ఈ కెమికల్స్ అంటే ఈ రసాయనిక ఎరువులు వేయడం వల్ల వాటి ఒత్తిడికి లోనయ్యి అవి జీవించడానికి వాటికి ఎనర్జీ ఎక్కువ కావాలండి. ఆ ఎనర్జీ తీసుకోవడానికి వాటికి ఎనర్జీ ఏంటి, ఆర్గానిక్ కార్బన్. ఆ ఆర్గానిక్ కార్బన్ ని శక్తి రూపంలో తీసుకొని వాటి జీవనాన్ని కొనసాగిస్తుంటాయి అన్నమాట. సో ఆ మూమెంట్లో ఏమవుతుంది, ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ వేయడం వల్ల వీటిలో హెటరోట్రాపిక్ రెస్పిరేషన్ అనేది పెరుగుతుంది. రెస్పిరేషన్ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ వాటిలో అంటే ఆ నీళ్ళలో ఉండే ఆర్గానిక్ కార్బన్ మొత్తం తీసుకొని సో కార్బన్ డైఆక్సైడ్ని వెలువరుస్తాయి. అంటే రెస్పిరేషన్లో మనం ఏం చేస్తాం, ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. సో ఈ క్రిముల వల్ల ఎక్కువ రెస్పిరేషన్ అవ్వడం వల్ల భూమిలో ఉండే ఆర్గానిక్ కార్బన్ ఆ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో పైకి వెళ్ళిపోయి వాతావరణంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మనిషి చేసే ప్రక్రియ కంటే భూమిలో మీరు ఏదైతే మనం సాంప్రదాయకంగా కాకుండా ఆధునిక పద్ధతులు అవలంబించి ఈ రసాయనిక ఎరువులు వేయడం వల్ల మనకు వాతావరణంలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వెలువడి మనకు ఎలాంటి పర్యవసానం వస్తుందంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఎండ తీవ్రతని తట్టుకోలేనంత పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. సో కాబట్టి ఇలాంటి సమస్యలో వాతావరణంలో టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు నీటి ఎద్దటి కూడా ఏర్పడ్డది. ఈ నీటి ఎద్దటి ఉందంటే పంట సాగు చేయడం అనేది దుర్లభం. సో కాబట్టి ఈ దుర్లభమైన పరిస్థితి నుండి మనం కాపాడుకోవాలంటే సహజ వ్యవసాయం పాటించడమే ఒక ఉపాయం, ఉత్తమం కూడా. సో దానికంటే ఇంకోటి పర్యవసానం లేదు. అయితే సరే, ఈ గో ఆధారిత వ్యవసాయం అని అంటే ఏంటి, అసలు దానివల్ల లాభాలు ఏంటి? సో మీకు గో ఆధారిత వ్యవసాయం కంటే ముందు పశు సంపద గురించి చెప్తాను. మన దేశంలో ఉండే ఎకానమీ అంటే ప్రైమరీ ఎకానమీ ఒకటి ఉంటుంది, సెకండరీ ఎకానమీ ఉంటుంది. దీనిలో ఈ ప్రైమరీ ఎకానమీలో ఏంటంటే పశువుల నుండి వచ్చే ఉత్పాదన కానీ ఇన్కమ్ కానీ ప్రైమరీ ఎకానమీ కింద వస్తుందండి. అంటే పశు సంపద ఉంటే దేశం సురక్షితంగా ఉంటుంది అని. అలాగే సెకండరీ ఎకానమీ అనేది ఎక్కడి నుండి వస్తుందంటే మనం తినే ధాన్యపు గింజల నుండి, అంటే మనం ఉత్పత్తి చేసే తిని బండారాల నుండి, మీన్స్ ఏదైతే మనం తిండి కోసం మనం ఉత్పత్తి చేస్తామో వాటి నుండి వచ్చే ఇన్కమ్ సెకండరీ ఇన్కమ్ అని. అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఏం చేస్తుంది, నేలని అండ్ పశువులని ఏకీకృతం చేసే ఒకే ఒక విధానం అన్నమాట. అది ఇప్పుడు మనం ఆధునిక వ్యవసాయంలో లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూస్తే రిపోర్ట్ చూస్తే మనలో అంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే గోవుల సంఖ్య ఇప్పుడు పర్ ఇయర్కి 9 lakhs గోల్డ్ చనిపోతున్నాయి. అంటే స్లాటరింగ్ చేస్తున్నారు, అంటే నరికేస్తున్నారు, అంటే మాంసం కోసం అని దానికని మొత్తం గ్లోబ్లో. సో ప్రతి ఇయర్ 9 లక్షల మీన్స్ గోవులను చంపుతూ ఉంటే, పశు సంపదల్లో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతూ ఉంటే మనకి ఇప్పుడు నేను చెప్పాను, సహజ వ్యవసాయం అంటేనే నేలని పశువులని ఏకీకృతం చేసే వైవిధ్యమైన వ్యవసాయం అంటాం. సో ఇక్కడ వైవిధ్యం ఎక్కడ ఉంది, పశువులను చంపేటప్పటికి. సో వైవిధ్యం లేదు కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా అంటే మన పర్యావరణాన్ని అలాగే పశువులని మన నేలని ఆరోగ్యంగా ఉంచగలిగి సమతుల్యమైన ఒక పర్యావరణాన్ని ఏర్పరచగలిగితే ఒక జీవన మనుగడ అనేది జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో కరువు కాటకాలతోటి మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందామండి. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే సార్, ఈ గో ఆధారిత వ్యవసాయమే ఎందుకు చేయాలంటారు? సో గో ఆధారిత వ్యవసాయం ఎందుకు చేయాలంటే గోమాత నుండి వచ్చే పేడ కానీ మూత్రం కానీ దాని ఉప ఉత్పత్తులు కానీ వాటి యొక్క ఉప ఉత్పత్తుల వల్ల మనకి నేలలో ఉండే క్రీములు, మంచి క్రీములు అంటాం, దానికి ఉపయోగకరమైన క్రీములు అంటాం. అవి ఏంటంటే ఈ రూట్ భాగంలో సహవాసం చేసేసి
మొక్కకి సరిపడా ఆహారాన్ని అందజేస్తూ వాటి యొక్క పోషక విలువలని అందజేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎన్వైరన్మెంట్ అంటే ఇప్పుడు మనలో ఉండే మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితిని అనుకూల వాతావరణ పరిస్థితిగా ఏర్పరిచే ఈ సూక్ష్మ క్రిములు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడే చెప్పాను, ఇదేంటంటే ప్రకృతి వ్యవసాయం వైవిధ్యీకరణ అయినది. కాకపోతే పశువుల నుండి వచ్చే ఏదైతే ఎరువు ఉందో ఆ ఎరువు మనకేంటంటే ఫామ్లోనే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పెట్టుబడి ఎక్కువ పెడుతున్నాం దేని మీద, రసాయనిక ఎరువుల మీద మనం పెట్టుబడి పెడుతున్నాం. అవి ఏంటి, మనం ఫామ్లో జనరేట్ అయ్యే ఉత్పత్తుల మీద ఆధారపడి ఉండకుండా బయట నుండి కొనుక్కొచ్చి సో మనం ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సో రసాయనిక ఎరువులు బయట కొనుక్కొచ్చి మనం నీళ్ళలో వేస్తున్నాం. సో కాబట్టి ఉత్పాదన పెరిగినప్పుడు ఇంకా తీసుకొచ్చి ఇంకా వేస్తున్నాం. ఇలా కాబట్టి మనం ఏంటంటే పెట్టుబడి మీద ఎక్కువ భారం పెరిగి నికర ఆదాయం అనేది తగ్గుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు పశువులని నేలని సమతుల్యంలో పెట్టుకొని పర్యావరణంలో పెరిగే మిగతా మొక్కలను కూడా సంరక్షిస్తూ జల వనరులను కూడా సంరక్షిస్తూ మీరు ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ చేసుకున్నారనుకోండి, మీకు ఏమవుతుంది, మీ ఫామ్లోనే ఇన్పుట్స్ అనేటివి జనరేట్ అవుతాయి. అంటే ఏదైతే ఎరువులు ఉంటాయో మీ ఫామ్లోనే జనరేట్ అవుతూ బయట నుండి తీసుకురాకుండా ఈ ఎరువుల్ని మీరు అండ్ అలాగే అదర్ మొక్కలు, ఇప్పుడు మనం ఏంటాం జిల్లెడు మొక్కలు అంటాం. ఆ జిల్లెడు మొక్కలు ఏంటంటే పెస్టిసైడ్స్, మంచి పెస్టిసైడ్స్ అనమాట. మొక్కల మీద ఉండే చీడ పురుగుల్ని నివారిస్తుంది. అలాంటి ఎన్నో మొక్కలు మన ఫామ్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాం అంటే ఫామ్లో ఏదైతే జనరేట్ అవుతుందో వాటిని మాత్రమే మనం సాగుకి వినియోగించగలిగితే మనకు పెట్టుబడి మీద భారం పెరగకుండా జీరో బడ్జెట్ తోటి మనం ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే మనం ఈ సస్యగవ్య విధానాన్ని ఎందుకు పాటించాలంటారు? సస్యగవ్య విధానాన్ని మేము మొదటిసారిగా కృషి పరాశారాన్ని నిఘంటువులో చూసాం అన్నమాట. చూసేసరికి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా, ఎందుకంటే అందరికీ ఏంటంటే దురభిప్రాయం ఉంటుందన్నమాట. ప్రకృతి వ్యవసాయం అనగానే దిగుబడి తగ్గిపోతుంది, దానివల్ల మన వల్ల సాధ్యం కాదు అని రసాయనాలు వాడడం కాబట్టి ఎక్కువ. సో మేము ఏం చేసామంటే మాకు ఒక 11 ఎకర్స్లో నాటినప్పటి నుండి మేము ఏం వాడలేదు. సో కాబట్టి నాటినప్పటి నుండి ఏం వాడలేదు కదా, సో ఒకసారి నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోదాం. సో ఎలాంటి ప్రక్రియను మనం యూజ్ చేయగలిగితే సాయిల్లో ఉండే ఆర్గానిక్ కార్బన్ని మనం పెంపొందించవచ్చు అని ఒక ప్రక్రియని నేను ముందట పెట్టేసుకొని ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేసాం. సో ఆ ప్రక్రియలో ఒకటి ఏంటంటే సస్యగవ్య అని, ఎందుకంటే మాకు విపరీతంగా కలుపు మొక్కలు పెరుగుతాయి అన్నమాట. అంటే వర్షం పడ్డ తర్వాత కలుపు మొక్కలు వస్తాయి, ఎండ తీవ్రత ఉన్నా కూడా కొన్ని కలుపు మొక్కలు పెరుగుతాయి. సో అలాంటి సందర్భంలో వింటర్ సమయంలో కూడా అంటే చలికాలంలో కూడా కొన్ని రకమైన కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. ఇప్పుడు మేము ఆలోచించాం, ఈ కలుపు మొక్కలు తీయడానికి నాకు లేబర్ ఛార్జెస్ ఎక్కువ. ఈ సమయంలో ఏంటంటే లేబర్స్ 1000 రూపీస్ అడుగుతున్నారు, అవును, ఒక రోజుకి 1000 రూపీస్ అడుగుతున్నారు. అంటే నాకు ఈ 1000 రూపీస్ పెడితే వాళ్ళు రోజుకి 2 సార్లు తీస్తారు అంతే. ఒక పెద్ద సార్లు అంటే ఎకరం కూడా నాకు కవర్ అవ్వదు సో కాబట్టి 2 సార్ల మధ్య కంప్లీట్ చేయగలుగుతారు. అలాంటి సందర్భంలో మేము ఏం చేసామంటే ఏ సీజన్లో ఏ వీడ్ వచ్చినా వాటిని అందులోనే తీసి ఆరేస్తున్నాం అనమాట. ఆ సాల్లో అంటే 2 వరుసల మధ్య, ఇప్పుడు మనకు వరుసకు మధ్య 16 ఫీట్ ఉంటుంది, 16 ఫీట్లు ఉంటుంది. వరుసలో ఉండే మొక్కకు మధ్య మేము 10 ఫీట్లు అనేది పెట్టామన్నమాట. అందులో అంజూరా ఒకటి అంటే మనం అంజూరా అంటాం, అంజూరా అని కూడా అంటాం, 3 వెరైటీస్ మీద, అలాగే దానిమ్మ, అలాగే మనం మ్యాంగో 7 వెరైటీస్ మీద వర్క్ చేసాం. అలాగే మనం మొరింగా మీద కూడా వర్క్ చేసాం. దీనిలో వచ్చే వీడ్లు, మొరింగాలో వచ్చే వీడ్లు అంజూరాలో రావట్లేదు, అంజూరాలో వచ్చిన కలుపు మొక్కలు దానిమ్మలో రావట్లేదు. అంటే ఇంత వైవిధ్యంగా ఉన్న ఈ కలుపు మొక్కల్ని మనం యూజ్ చేసుకోగలిగితే ఆర్గానిక్ కార్బన్ పెంపొందించే అవకాశం ఉంటుందని అనుకున్నాం. సో కొన్ని చూసినప్పుడు కొన్ని మొక్కలు ఏంటంటే కొన్ని మొక్కల మీద కొన్ని రకాలైన క్రిములు ఉన్నాయన్నమాట. అది సజీవంగా ఉన్నప్పుడు దానికి పెరగడానికి దోహదం చేస్తాయి. అది అంటే సజీవంగా లేనప్పుడు, అది చనిపోయినప్పుడు దాన్ని కుళ్ళింపజేసేసి మట్టిలోనే కలిపే ప్రక్రియని అనేది చేసే సూక్ష్మ క్రిములు ఉన్నాయన్నమాట. ఈ సూక్ష్మ క్రిములను గమనించిన తర్వాత ఇదేదో బాగుంది కదా, సో మేము ఏం చేసామంటే మొత్తం పీకి ఆ సాళ్ళ మధ్య వేసామన్నమాట. వేసిన తర్వాత ఒక్కొక్క రకమైన మొక్కల్ని 1 కేజీ తీసుకొని
గోమూత్రం 1 లీటర్ కలిపేసుకొని 1 లీటర్ అంటే 1 లీటర్ 1 kg గోపేడ కలుపుకొని, సో దానిలో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కలుపుకొని ఒక ద్రావణాన్ని తయారు చేసాం. ద్రావణం తయారు చేసేసరికి ఆ ఏదైతే మొక్కలు మేము కలెక్షన్ చేసుకున్నామో, అంటే ఎప్పుడైతే హరహర అంటే ఇప్పుడు మీన్స్ గ్రీన్ కలర్ ఉంటాయో ఆ గ్రీన్ కలర్ ఉండే దశలో వాటిని తీసుకొని ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు వాటి సంఖ్య పెరిగింది కదా. ఈ ద్రావణాన్ని ఆ లోపల మేము ఏం చేసామంటే ఈ వీడి తీసి సాళ్ళ మధ్యలో వేసేసరికి వారం రోజుల్లో ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన మీన్స్ మొక్కల మీద ఈ ద్రావణాన్ని స్ప్రే చేసి మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ తింపడం మొదలెట్టాం. మొత్తం సో అది ఎలా అయిందంటే పిండి అయిపోయింది. 2 వారాల తర్వాత ఆ మొక్క అనేది పిండి అయిపోయింది. ఇదేదో బాగుంది కదా, అంటే నేలలో కలిసిపోతుంది కదా. ఈ విధానం చాలా మంచిది. అంటే మన పూర్వీకులు ఇచ్చిన ఇలాంటి నాలెడ్జ్ని, రిపాజిటరీని మనం ఎలా సద్వినియోగం చేయగలుగుతాం అంటే మనం ఆధునిక వ్యవసాయంలో భాగంగా ఒక 10% మాత్రం మీన్స్ సహజ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయానికి కేటాయించి ఇలాంటి మీన్స్ మనకు ఏదైతే నిఘంటువులు ఉన్నాయో వాటిలో నుండి నిక్షిప్తమైన ఈ రహస్యాలని బయటకు తీసేసి మనం ఎక్స్పెరిమెంటల్ రూపంలో మనం ఫార్మింగ్లో చేయగలిగినట్టయితే మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. సో ఇదంతా చేసిన తర్వాత మాకేమైందంటే సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ 0.3 నుండి 1% 4వ సంవత్సరం పెరిగి, అంటే 0.3 నుండి ఒక 1% వరకు పెరిగిందనమాట. అంటే ఇది పెద్ద లీప్. అది మీన్స్ ఏంటంటే 0.3 నుండి 1% ఆర్గానిక్ కార్బన్ పెరగడం అనేది పెద్ద విషయం. మామూలుగా ఆధునికంగా మీన్స్ ఏదైతే రసాయనిక ఎరువులు యూజ్ చేసి మీరు వ్యవసాయాన్ని అవలంబించినట్టయితే మీకు అలాంటి ఆర్గానిక్ కార్బన్ యొక్క ఉత్పత్తి జరగదు. సో కాబట్టి మనం ఏం చేసేయాలి అంటే ఈ ఉత్పత్తి పెరగాలంటే ఆర్గానిక్ కార్బన్ మీదనే ఎక్కువ దృష్టి సాధించి ఆర్గానిక్ కార్బన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే మొక్క ఏపుగా పెరిగి దాని యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతుంది అని ఒక కంక్లూషన్కి వచ్చామన్నమాట. అలాగే టోటల్ నైట్రోజన్ కూడా పెరిగింది అనమాట, ఆర్గానిక్ మ్యాటర్ కూడా పెరిగింది. సో కాబట్టి ఏంటంటే నేల యొక్క సహజత్వాన్ని పునరుద్ధరిస్తుంది. అంటే ఫస్ట్ మీరు ఏదైతే పాడు చేశారో దాన్ని పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు కలుపు మొక్కల్ని తీసి ఆ 2 సాళ్ల మధ్యలో వేయాలి అని అన్నారు. అయితే ఒకటే రకమైన కలుపు మొక్కలు అండి డిఫరెంట్గా ఉంటాయి? డిఫరెంట్ మొక్కలు ఉంటాయి కాబట్టి మేము దానిలో శాంప్లింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక దగ్గర ఒక మొక్క ఉంది, దానిలో నుండి 1 kg తీసుకుంటాం. ఓకే, ఇంకో దగ్గర ఇంకో రకమైన కలుపు మొక్క ఉంటుంది, ఈ సాళ్ళ మధ్యలో వేరే సాల్లో వేరే రకమైన మొక్కలు. సో దీని నుండి 1 kg తీసుకున్నాం. వేరే దగ్గర అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఇప్పుడు ఒక వరుస ఉందనుకోండి, ఒక వరుస ఉందనుకోండి, వరుసలో మొదటి నుండి గమనిస్తాం అనమాట ఎక్కడెక్కడ వైవిధ్యత ఉంది మొక్కల్లో. సో కాబట్టి ఈ వైవిధ్యతను బట్టి మొక్కలు ఒక్కొక్క కేజీ తీసుకొని వాటిని కుళ్ళింపజేయడం, అంటే ఒక ద్రావణం అనేది తయారు చేయడం జరిగింది. 12 రోజుల వరకు దాన్ని మీన్స్ ఫర్మెంటేషన్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఈ నేల యొక్క ఉత్పాదకతను ఇంకే విధంగా పెంచుకోవచ్చా అండి? పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను ఇదే చెప్పిన విధంగా వీడ్స్ని మనం చేయకుండా అంటే నేల యొక్క సారవంతత పెంచాలంటే మనకు ఆర్గానిక్ కార్బన్తో పాటుగా న్యూట్రిషన్ కూడా కావాలి. ఈ వీడ్స్లో మనం ఏదైతే కుళ్ళింపజేస్తున్నామో ఈ మొక్కల్లో కూడా పోషక విలువలు ఉంటాయి. సో నత్రజని ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అన్ని రకాలైన మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. సో కాబట్టి బయట నుండి ఏదో సూక్ష్మ పోషకాలు తీసుకొచ్చి స్ప్రే చేయడానికి అవసరం లేదు. సో ఈ కుళ్ళిపోయిన ద్రావణాన్ని కూడా స్ప్రే చేసి మొక్కకు సో పోషక విలువలను కూడా పెంచే విధంగా మనం విధానాన్ని అవలంబించవచ్చు. ఓకే, అయితే మనకి నేలలో ఆర్గానిక్ కార్బన్ యొక్క విశిష్టత గురించి కూడా చెప్పండి సార్. సో నేలలో ఆర్గానిక్ కార్బన్ ఏంటంటే ఈ ఆర్గానిక్ కార్బన్ మొక్కలకే కాకుండా సూక్ష్మ క్రిములకు కూడా శక్తి ఉత్పత్తిని చేసే ఒక కారకం. ఇప్పుడు మన శరీరంలో కూడా ఆర్గానిక్ కార్బన్ లేకుండా మనం జీవించలేము. సో మన శరీరం, మొక్కల శరీరం కూడా కార్బన్ తోటి నిర్మితమైనది.
సో కార్బనే ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి కార్బన్ యొక్క మీన్స్ నిర్మాత్మకమైన అంటే ఒక మొక్కను తీసుకుంటే దానికి నిర్మాణం ఏర్పడిందంటే కార్బన్ వల్లే. సో కాబట్టి ఆ నిర్మాణాన్ని ఆ స్ట్రక్చర్ని సో కాపాడుకోవాలంటే కార్బన్ యొక్క విశిష్టత ఎంతో ఉంటుంది. అలాగే సో ఈ కార్బన్ ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ పెరిగితే నేల యొక్క సారవంతత పెరుగుతుంది, అంటే నేల యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది. అంటే నేల యొక్క ఆరోగ్యమే మన ఆరోగ్యం. మన ఆరోగ్యం అంటే సరిగ్గా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. సో కాబట్టి ఆ ఆరోగ్య ప్రక్రియలో ఆర్గానిక్ కార్బన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఈ సాయిల్లో మన పొట్టలో ఎలాంటి మైక్రోబ్స్ ఉంటాయి, మనం ప్రోబయాటిక్ అంటాం. ఓకే, అది ఉపయోగకరమైన క్రీములు మన పొట్టలో ఎలాంటి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తున్నాయో మొక్క వేర్ల దగ్గర ఉన్న రైజోస్ఫిరిక్ బ్యాక్టీరియాస్ కానీ సూక్ష్మ క్రిములు కానీ ఇవన్నీ ఏంటంటే మొక్క ఎదుగుదలకు మొక్కకు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో కాబట్టి మనం మొక్కకే కాకుండా మొక్క పర్యావరణంలో ఉండే సో సూక్ష్మ క్రిముల యొక్క ఆరోగ్య పరిరక్షణ కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి మొక్క అంటే వేర్ భాగంలో ఉండే ఈ సూక్ష్మ క్రిముల ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోతే నేను ఇప్పుడు చెప్పినట్టు సో వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ వెలువరిస్తాయి. అంటే మన నేలలో ఉండే ఆర్గానిక్ కార్బన్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో హెట్రోట్రాపిక్ రెస్పిరేషన్ ద్వారా వెలువరించి గ్రీన్ హౌసెస్ గ్యాస్కి అంటే కారణం అవుతాయి అన్నమాట. సో కాబట్టి వీటి ఆరోగ్య పరిరక్షణతో పాటుగా సో నేల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు నీరు ఉంది, గాలి ఉంది, గాలి కాలుష్యం కావద్దు అంటే మనం ఇలాంటి సహజమైన ప్రకృతిలో లభించే వనరుల నుండే మనం ఏదో ఒక ఉత్పత్తులను తయారు చేసేసుకొని మొక్క ఎదుగుదలకి మన పోషక భద్రతకు కూడా మనం దోహదపడాలి. ఓకే, అయితే ఈ నేలలోని ఆర్గానిక్ కార్బన్ అనేది పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? సో పర్యావరణం ఎలా అంటే నేలలో ఉండే ఈ ఆర్గానిక్ కార్బన్ వాతావరణంలో అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిన వాతావరణంలో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిన నేలలో ఉండే ఆర్గానిక్ కార్బన్ 2.5 వరకు అంటే 2.5 మిల్లీగ్రామ్ వరకు క్షీణమైపోతుంది, అంటే తగ్గిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం టెంపరేచర్ అనేది ప్రతి ఇయర్కి పెరుగుతూ ఉంది. ఈ పెరిగే వాతావరణంలోని మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగేటట్టు మనం అంటే ఎదురు చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే నేల నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఏంటంటే నీటి కొరతను ఏర్పరుస్తుంది. ఈ నీటి కొరత వల్ల నీటి ఎద్దటి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అంటే వాతావరణంలో తేమ ఉంటే ఓకే, కానీ తేమ లేకుండా వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది. సో కాబట్టి నీటి ఎద్దటి అనేది పెద్ద సమస్య కాబోతుంది ఫ్యూచర్లో. సో అది పర్యవసానం అంటే దేనివల్ల ఇప్పుడు మనం అవలంబించిన ఆధునిక వ్యవసాయంలో విచ్చలవిడిగా ఉపయోగించిన రసాయనిక ఎరువులు అలాగే క్రిమి సంహారక మందుల వల్ల సో నేచర్లో ఉండే సహజమైన వైవిధ్యత ఏదైతే ఉందో దాన్ని సర్వనాశనం చేసామన్నమాట. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు నిజామాబాద్ నుంచి రఘుపాల్ రెడ్డి గారు. హలో, నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి సార్ని. నమస్కారం సార్. నమస్తే అండి చెప్పండి సార్. మేము ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నాము 1 ఎకరము. అయితే దానికి మేము అడిగేది ఏంటంటే భూమిలో పోషకాలు వాస్తవంగా లేవు సార్, సహజంగా లేవు. అయితే మనం ప్రకృతి పరంగా కాకుండా ఇప్పుడు సహజ సిద్ధంగా కాకుండా మనము బయటకు వెళ్ళి వచ్చి మినరల్స్ కానీ ఫాస్ఫర్ కానీ యూరియా కానీ ఇస్తున్నాం కదా సార్. అదే ఇప్పుడు సహజంగా దొరకడానికి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఆవు పచ్చగవ్య కానీ పంచామృతం కానీ దాంట్లో పోషకాలు ఉంటాయి, అవి వాడితే బాగా వస్తుంది అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? ఇది నిజం. ఎందుకంటే మీకు ప్రకృతి వ్యవసాయం ద్వారా మీకు తొందరగా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ కాలక్రమేణా మీ నేల అనేది సారవంతం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దానిలో సారవంతత లేదు, ఇది నిస్సారమైన భూములు. ఆ నిస్సారమైన భూముల్లో మీరు ప్రకృతి వ్యవసాయం అవలంబించాలంటే మీరు మెల్లగా కన్వర్షన్ అవుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఆయుర్వేదిక్ మందును మనం తిన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇన్స్టెంట్గా రిజల్ట్ రాదు అది. సో అలోపతిక్ మెడిసిన్ తింటే ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే నేను చెప్పొద్దు, ఆరోగ్యానికి మంచిది మీకు తెలుసు. సో కాబట్టి అలాగే నేచర్ ద్వారా ఏది వచ్చినా కూడా
కాలక్రమేణా అది అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే పోషక విలువలు కానీ సారవంతత కానీ భూసార పరీక్ష మీరు 4 సంవత్సరాల తర్వాత చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. మీరు మీ ఇప్పుడు ఉన్న నేల 4 సంవత్సరాల తర్వాత మీరు ఇలాంటి ప్రక్రియలనే అవలంబిస్తూ 4 సంవత్సరాల తర్వాత భూసార పరీక్ష చేయండి. అప్పుడు మీకేంటంటే తేడా తెలుస్తుంది. మాకు కూడా అలాగే అనిపించేది. అందుకే అందరు అంటారు కదా దీనివల్ల దిగుబడి రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మేము ఎక్స్పెరిమెంటల్ రూపంలో ఇవి చేయబట్టి మాకేంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. హలో, ఓకే సార్, నమస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో కలర్ రెడీగా ఉన్నారు సార్, భాస్కర్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. హలో, నమస్తే అండి భాస్కర్ గారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి సార్. ఇది ఈ భూమిలో ఈ మన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మారాలంటే? మారాలంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆధునిక వ్యవసాయం అవలంబించి ఉంటే అది కన్వర్షన్కి అట్లీస్ట్ 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాలు. అందులో ఉండే రసాయనిక ఎరువులు అవశేషాలు ఇవన్నీ పోవాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు అనుకుంటాం మనం. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే 3 సంవత్సరాలు ఇస్తాం ఏవి ఉద్యాన పంటలకి. ఇప్పుడు రైస్ అయితే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రైస్ ఉంటుంది కదా, రైస్కి కొంచెం కష్టం అవుతుంది. కానీ ఉద్యాన పంటలకి చాలా సులువు. 3 సంవత్సరాల కన్వర్షన్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఈ 3 సంవత్సరాల్లో మీరు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఏ ప్రక్రియను అవలంబించినా పర్వాలేదు. అవలంబిస్తూ అన్ని ప్రక్రియలు ఏదైతే మేము సూచన ఇస్తామో ఈ సూచన ప్రకారంగా మీరు అవలంబించినట్టయితే దీనికి 3 సంవత్సరాల వ్యవధి ఉంటుందండి. ఈ 3 సంవత్సరాల వ్యవధి తర్వాత మీరు దానిలో మార్పు అనేది చూడగలుగుతారు. తగ్గించాలండి. అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 10% మీన్స్ అంటే 1 ఎకరం సహజ వ్యవసాయానికి కేటాయించండి. 1 ఎకరం మాత్రం కేటాయించండి. మిగతా ఎకరాలు మీకు సంబంధించినట్టు మీరు చేసుకోండి. అప్పుడు మీకు ఏర్పడుతుంది కదా, మీకు నమ్మకం వచ్చిన తర్వాత ఈ టైం సరిపోదు. అప్పుడు మొత్తం చేసుకుంటూ దీంట్లో 20% వాడుకోవాలన్నా 30%. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు ఆధునికంగా వ్యవసాయం చేశారు కదండి, చేశారు కదా. ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నేల యొక్క సారవంతత అనేది మొత్తం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే మీకు టైం కావాలి. టైం కావాలంటే మీకు టైం లేదని చెప్తున్నారు. 3 ఎకరాలు కూడా చేసుకున్నాను. 3 ఎకరాలు కూడా చేసుకోండి మీకు ధైర్యం ఉంటే. కానీ నేను చెప్తున్నా ధైర్యం అంటే ఏంటి, 3 సంవత్సరాలు మినిమం కావాలి. హలో, చెప్పండి. చెప్పండి, డౌట్ ఉంటే అడగండి సార్. అదే 3 ఎకరాలు కూడా చేసుకున్నట్టే దిగుబడి కొద్దిగా తగ్గిద్ది అంటారు. అంతే. మొదటిసారిగా అంటే మీన్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇట్లా అంటే పెరుగుదల ఉంటుంది. దిగుబడిలో కొంచెం పెరుగుదల ఉంటుంది. మీకు 4th ఇయర్ అయ్యేసరికి మీరు భూసార పరీక్ష చేయండి. ఆ భూసార పరీక్ష తర్వాత మీకే నమ్మకం వస్తుంది అనమాట. సాయిల్లో ఎంతో కొంత ఆర్గానిక్ కార్బన్ పెరిగింది, టోటల్ నైట్రోజన్ పెరిగింది, అండ్ ఆర్గానిక్ మ్యాటర్ పెరిగింది. ఇవి ఈ 3 మీరు గమనించినట్టయితే ఇందులో పెరుగుదల ఉంటే మీ నేల అనేది సారవంతత వైపు నడుస్తున్నట్టు. అది ప్రతి సంవత్సరం సాయిల్ టెస్ట్ చేసుకోవచ్చండి? ప్రతి సంవత్సరం అంటే మీకు తక్కువ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు 0.3 నుండి 0.4 అట్లుంటది. కాబట్టి మీకు ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా సాయిల్ టెస్ట్ చేసుకోవడానికి. మొదటి సంవత్సరం చేసుకోండి, 3rd ఇయర్ చేసుకోండి, 3rd ఇయర్ నుండి మళ్ళీ 6 years కి చేసుకోండి. ఇట్లా ప్రతి 3 సంవత్సరాలకు. భూసార పరీక్ష మీకు ఒకవేళ ఉచితంగా చేయగలిగితే ఎవ్రీ ఇయర్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మనం కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందామండి. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్, రామదాస్ గారు నిర్మల్ నుంచి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మాది నిర్మల్ జిల్లా బైన్స ప్రాంతం అండి. నాకు కూడా వ్యవసాయంలో ఒక 30 సంవత్సరాల నుంచి నేను వివిధ కంపెనీలో పనిచేసినాను. బాయరు లాంటి కంపెనీలు, సింజంటా లాంటి కంపెనీలు, ర్యాలిస్ లాంటి కంపెనీలో పనిచేశాను. అయితే వ్యవసాయదారులకు చాలా వరకు నేను ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ కరోనా సమయం నుంచి చాలా మంది రైతులు ఇంటి వద్దనే ఉండి వాళ్ళే ఈ రోజు ప్రకృతి వ్యవసాయం గాని, సేంద్రియ వ్యవసాయం కానీ చాలా వరకు యువకులు చాలా వరకు మంచిగా ఇదవుతున్నారు మేడము. అయితే ఏంటంటే నాకు ఒక డౌట్, మా దగ్గర మొక్కజొన్న క్రితంలో పండించే వాళ్ళు గారు ఇప్పుడు రెండవ పంట కిందకి మొక్కజొన్న వేస్తున్నారు. విపరీతంగా నత్రజని వాడుతున్నారండి. అయితే మా డౌట్ ఏంటంటే 2-3 సంవత్సరాల లోపల అక్కడ భూమి లోపల ఉన్న పోషక తత్వాలు గాని అన్ని లోపించి తర్వాత ఇంటికి ఈ సంవత్సరానికి 20,000 కవులు అంటే వచ్చే సంవత్సరానికి 25,000 కవులు అలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నడుస్తానే ఉంది. మళ్ళీ 4-5 సంవత్సరాలలో దిగుబడి తగ్గే ఛాన్స్ ఉన్న, పంట మార్పిడి లేదు, ఏమీ లేదు. అన్నిటికీ కొద్దిగా మీరు సహకరించాలా? ఓకే అండి, చెప్తారు సార్, చెప్తారు వినండి. సో మీరేంటంటే మీన్స్ అంతర్ పంటగా ఇప్పుడు వేసారని చెప్పారు, వేశారు. నత్రజని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఫర్టిలైజర్ చాలా వాడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయో మందులు, బయోలని ఇస్తున్నారు. అయితే బయోలల్లా బయో లేదమ్మా. అది ఎందుకొరకంటే బయో అంటే మనము ఈ రోజు వ్యాప కషాయం గాని, ఇప్పుడు మనం నిమ్ముప్పు, అన్నబేది ఇలాంటి మనము ఇవి తెలుసు. కాకపోతే ఏంటంటే బయో అంటే ఇవి బయో అని అమ్ముతున్నారు, విపరీతంగా డబ్బులు దండేస్తున్నారు ఈ వ్యాపారస్తులు. అయితే బయో అని ఇస్తున్నారు, అది నిమిషాల్లో దాంట్లో జిబ్రెలిక్ యాసిడ్, యూమిక్ యాసిడ్లు అలాంటివి ఉండి పచ్చదనం కనిపిస్తున్నాయి. స్టెప్ ఇప్పుడు మనకు మిరప పంట అనుకోండి, అది వెంబడే పచ్చదనం వచ్చేసి ఇక స్టెప్ దూరం అవుతున్నది. అది రైతులు గమనిస్తున్నారు, తెలిసి వాడుతున్నారండి. బయో వాడిన తర్వాత వేరే మందులు పనిచేయటం లేదు. సో మళ్ళీ మోనో హాస్పిటల్ కొడితే గానీ ఇది అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎక్స్పోనస్ అనే మందు మిరప నల్ల తామర పురుగుకు విపరీతంగా వాడారండి. అయితే ఇవి తగ్గించాలంటే ఎట్లా? మనకు ఎందుకొరకంటే రేపటి ఫ్యూచర్ లో ప్రతి దానికి మనకు పురుగు మందులతో కూడుకున్న మనం వస్తువులే తింటున్నాము. నాకు తెలిసి కూడా మనం ప్రతి ఒక్క దాంట్లో పురుగు మందు అవశేషాలు కనిపిస్తున్నాయి. అయితే ఫ్యూచర్ ఎట్లా కావాలా సో మీ ప్రశ్నకి సంతోషం అండి, ఎందుకంటే మీరు ఒక కన్సర్న్ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఒక మాట్లాడారు కాబట్టి. సో దీనికి ఏంటంటే ఇప్పటి నుండి మనకు రీసెర్చ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక 10% ఆయనకు ఉన్న నేలలో ఒక 10% నేచురల్ ఫార్మింగ్ కోసం ఉపయోగించాలి. సో అది ఒకటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నేలని మనం పంట మార్పిడి చేసుకోవచ్చు. అలాంటి మొక్కలు ఉత్పత్తి చేయకుండా
ఉద్యాన పంటలకి వెళ్ళిపోవచ్చు, వాటి సమూలంగా తీసేసి. ఎందుకంటే ఇప్పుడు నీటి ఎద్దటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ నీటి ఎద్దటికి తట్టుకునేటి ఓన్లీ ఉద్యాన పంటలు మాత్రమే. సో కాబట్టి ఎప్పుడైతే నీటిని ఎక్కువ తీసుకొని సాగు చేసుకోగలిగే మీన్స్ పంటలు ఉన్నాయో వాటిని ఫ్యూచర్లో మనం సాగు చేసుకోలేము. ఎందుకంటే నీటి ఇప్పుడు బెంగళూరులో చూసుకుంటే 7,000 బోర్లు ఎండిపోయినాయి. అవును. సో కాబట్టి ఇలాంటి పరిస్థితి మన వరకు కూడా రావడానికి ముందే మనం ఒక జాగ్రత్తగా బాధ్యతాయుతంగా సో మనం నీటిని కూడా నిలువ ఉంచుకోవాలన్నమాట. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నీరు ఎక్కువ ఉన్నా నీరు తక్కువ ఉన్నా కూడా ఆర్గానిక్ కార్బన్లో డిఫరెన్స్ వస్తుంది. అంటే ఏంటి, ఆర్గానిక్ కార్బన్ యొక్క శాతం అనేది తగ్గుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే సమతుల్యంలో మీరు ఎప్పుడైతే వాటర్ ఇవ్వగలుగుతారో అప్పుడు మాత్రమే ఆర్గానిక్ కార్బన్ అనేది నిక్షిప్తమై ఉంటుంది. సో అది కూడా ఒక కారణం. సో కాబట్టి ఏంటంటే మనకు వాటర్ ఎలాగ ఉంది కదా అని విచ్చలవిడిగా ఇరిగేషన్ ఇవ్వడం, ఫెర్టిలైజర్స్ వేయడం. వీళ్ళు పంట దిగుబడి కోసం కూడా మొక్కజొన్న వేస్తున్నారు, దిగుబడి కోసం కూడా వాడుతున్నారు ఎక్కువ రసాయనాలు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు సాగు చేసే భూముల్లో ఓన్లీ 10% ప్రకృతి వ్యవసాయానికి కేటాయించండి నా సలహా. సో అంటే ఒకేసారి అది విప్లవం రాకుండా దినదినాభివృద్ధిలో మీన్స్ ఏంటంటే ఒకరు నుండి ఇద్దరు నుండి నలుగురు ఇలా మార్పు వస్తున్న కొద్దీ నేచురల్ ఫార్మింగ్కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తొలిమెట్టు కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నప్పటికీ భయపడడం అనేది సాధ్యం అవుతుంది. మీరు అన్నట్టుగా సార్ ఇప్పుడు 3 ఎకరాలు ఉందనుకోండి, 1 ఎకరం దానికి కేటాయించి మిగతా 2 ఎకరాల్లో చేస్తే వాళ్ళకి పెద్దగా తేడా ఏమి ఉండదు కదా. అంతా చేయాలంటే కూడా మీరు చెప్పినట్టుగా 4 సంవత్సరాలు పడుతుంది అన్నారు. ఈ 4 సంవత్సరాల్లో రైతు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అందుకే ఏంటంటే ఈ 2 ఎకరాలు ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఓకే. సో ఈ 1 అంటే ఏదైతే 1 ఎకర్ నిదానంగా గ్రాడ్యువల్ గా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ 1 ఎకర్ నుండి మీ ఇంటి పోషణకి ఏదైతే అవసరమో దాన్ని పెంచుకోండి. ఓకే, మనకు మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్. రాజయ్య గారు, హలో 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 రాజయ్య గారు. ఓకే సార్. అయితే మనకి ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది అసలు నేలలో ఎలా తగ్గుతుందండి? సో ఈ ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే ఏదైనా మీన్స్ విచక్షణ రహితంగా మనం యూజ్ చేయొద్దు. సో ప్రకృతిలో ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. ప్రకృతితోటి చెలగాటం ఆడద్దు. అంటే భూమితోటి నేలతోటి కూడా చెలగాటం ఆడకూడదు. ఎందుకంటే అందుకే మనం చెప్పింది ఏంటంటే ప్రకృతిలో ఏదైతే ఉందో దాని సమతుల్యాన్ని అంటే ఆ బ్యాలెన్స్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. మనం ఏంటంటే మనం పేరాశ అంటే ఏంటి అత్యాశకి వెళ్ళిపోయి నాకు ఉత్పాదన కావాలి, దిగుబడి కావాలి, నాణ్యత లోపించి ఉత్పాదన అనేది పెరిగింది. ఉత్పత్తి పెరిగి నాణ్యత తగ్గడం వల్ల సో అనారోగ్య పాలు అయ్యే అవకాశం ఉంది. అవును. మీరు ఇప్పుడు మనకేంటంటే మేము పోస్ట్ హార్వెస్ట్ స్పెషలిస్ట్ అయినా అంటే హార్వెస్ట్ అయిపోయిన కోతానంతర పరిజ్ఞానం మీద మాకు అవగాహన ఉండడం వల్ల మీరు ఉత్పత్తి చేసిన ఒక 100% ఉత్పత్తి చేశారనుకోండి, అందులో 40% నాణ్యత లేకపోవడం వల్ల వేస్ట్ అవుతుంది. అంటే 50% వేస్ట్ అయింది అనుకోండి. అంటే 100% ఉత్పత్తి చేస్తే 50% నాణ్యత లేకపోవడం వల్ల వేస్ట్ అవుతుంది. అంటే ఏంటి, మీది హాఫ్ ఇన్కమ్ పోయినట్టే కదా. అంతేగా. అది సో అలాంటి సమస్య తీర్చాలంటే మీరు ఉత్పత్తి కన్నా ఉత్పాదన కన్నా నాణ్యత మీద దృష్టి సాధించండి. సో నాణ్యత మీద దృష్టి సాధించినట్టయితే మీరు ఎంత పంట అయితే పండించారో ఆ పంటని కన్జ్యూమర్ రీచ్ అయ్యేంత వరకు అది నిల్వ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత పండించారో దానికి నికర ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే నేలలో ఆర్గానిక్ కార్బన్ శాతం పెరగాలంటే ఏం చేయాలంటారు? పెరగాలంటే పశువుల పేడ ఇంపార్టెంట్ అండి. పశువుల పేడ కానీ గోమూత్రం ద్వారా వచ్చిన అనేక ఇప్పుడు మీన్స్ ఫార్ములేషన్స్ ఉన్నాయి మనకి నేచురల్ ఫార్మింగ్లో. అనేక రకాలైన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను పాటించి మీకు ఎలాంటి ద్రావణం కావాలనుకున్నా కూడా వాటిలో ఉండే వివిధ ప్రక్రియల ద్వారా మనం ఇవి తయారు చేసేసుకొని మొక్కలకి ఇచ్చినట్టయితే ఆర్గానిక్ కార్బన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ కార్బన్ పెంచాలంటే పశువుల పేడ ఇంపార్టెంట్, పశువుల సంరక్షణ ఇంపార్టెంట్. సో కాబట్టి నేను అందుకే ముందు చెప్పాను కదా, గో సంరక్షణ దేశం యొక్క సంరక్షణ, మనిషి యొక్క సంరక్షణ. వీటి సంఖ్య ఎప్పుడైతే తగ్గుద్దో, అందుకే సౌదీ అరేబియా కూడా ఇప్పుడు మన భారతదేశం నుండి పేడ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో కాబట్టి ఫ్యూచర్ కాలంలో ఏంటంటే అమెజాన్ కూడా ఫ్యూచర్ పేడ కూడా అమ్మే అవకాశం. ఓకే సార్, మనం మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో
ఓకే సార్. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, మాది వచ్చేసి మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది మేడం. చెప్పండి, సార్తో మాట్లాడండి. మేడం నా పేరు బన్సీలాల్ మేడం. ఓకే ఓకే, మాట్లాడండి, సందేహం ఏంటి చెప్పండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం మాది. ఓకే అయితే సార్. ఇక్కడ సార్ చెప్పినట్టు ఇప్పుడు మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది మేడం. అయితే సార్ ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడింది కదా. ఇప్పుడు మేము ఎక్కువ ప్రకృతి పరంగా కాకుండా రసాయన ఎరువులపైన డిపెండ్ అయ్యి పంటలు సాగు చేస్తున్నాము. అయితే దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోవడం, తర్వాత వచ్చినటువంటి దిగుబడి కూడా మన వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటున్నాయి అని సార్ చెప్పిండు. తర్వాత మందబుద్ధి పిల్లలు కూడా అట్లా వాళ్ళ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తారు కదా. అవునండి. అయితే ఇది కాకుండా ప్రత్యామ్నాయంగా రసాయన ఎరువులు కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమైనా ఎరువులు ఉన్నాయా? ఆ ఎరువులు ఉంటే మనం దాన్ని ఏ విధంగా సేకరించాలో, ఎంత దిగుబడి వస్తే ఎంత ఖర్చు అవుతుంది, దాని గురించి నాకు సమాచారం కావాలి. ఓకే సార్, మంచి ప్రశ్న అడిగారు. మంచి క్వశ్చన్. అవునండి. సో మనం ఏంటంటే మొక్కలు ఇప్పుడు ఆయన ప్రశ్నకి ఏంటంటే విలువైన సమాధానం ఏంటంటే, నాకు మీకు 3 ఎకరాలు ఉందనుకుంటే 3 పశువులైనా ఉండాలి. బ్యాలెన్స్ 3 ఎకరాలు ఉంటే 3 పశువులు ఉండాలి. 1 ఎకరానికి 1 పశువు. సో అంటే మీరు పశు సంపదని అండ్ నేల బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడు ఉంటే మీకు ఎరువు తయారైపోతుంది. మీరు బయట నుండి తీసుకురావనక్కర్లేదు. రోజు వచ్చే మూత్రం మీరు కలెక్షన్ చేసుకుంటారు, రోజు వచ్చే పేడ కలెక్షన్ చేసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే సమతుల్యంలో మీరు ఏదైతే మార్చుకుంటారో, ఇప్పుడు మనకేమవుతుందంటే క్రాస్ బ్రీడ్స్ ఎక్కువైపోయి ఆవులలో. మెట్ట ప్రాంతంలో పెరిగే ఆవుల సంఖ్య తగ్గిపోయింది. మనకేంటంటే బ్రీడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మెట్ట ప్రాంతం ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా అండ్ నీటి కొరత ఉన్నా కూడా జీవించగలిగే శక్తి ఉంటాయి. వాటి మీద దృష్టి సాధించకుండా మనం ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ వైపు మొగ్గు చూపుతున్నాం. సో కాబట్టి ఏంటంటే అలాంటి దేశవాళీ ఆవుల్ని మనం సంరక్షించుకొని వాటి యొక్క సంరక్షణ, మనం నేల యొక్క సంరక్షణకు బ్యాలెన్స్ చేసినట్టయితే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. బయట నుండి ఎరువులు చేయనక్కర్లేదు. అప్పట్లో రాసాయనిక ఎరువులు లేవు. మన పూర్వీకులు కూడా, బ్రిటిషర్స్ మన భారతదేశంలోకి వచ్చినప్పుడు మన వ్యవసాయాన్ని విధానాన్ని కూడా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారట. అప్పుడు మనం ఏంటంటే అందుకే భారతదేశం ఏంటంటే సోనాక చిడి అంటాం. అప్పటి అంత ఎక్కడ చూసినా బంగారమే, అందుకే లూట్ చేయడానికి వచ్చారు. సో అలాంటి పరిస్థితి ఉన్న మన భారతదేశాన్ని రసాయనిక ఎరువులతోటి మొత్తం విచ్ఛిన్నం చేశారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే అవగాహన ఉండాలి. మన పూర్వీకులు మనకు ఎలాంటి సాంప్రదాయాన్ని ఇచ్చారు, ఎలాంటి పద్ధతులు ఇచ్చారు, ఆ పద్ధతిని మనం అవలంబించినట్టయితే సో మనం దేశ పరిరక్షణతో పాటుగా మనకు ఏదైతే నేల వంశపారంపర్యంగా వస్తుంది నేల. సో ఇప్పుడు మనకు వచ్చిన నేల మన జనరేషన్ కి ఇవ్వాలంటే నా తండ్రి నాకు ఎలాంటి భూమి ఇచ్చాడో అలాంటి భూమినే మీ జనరేషన్ కి అప్పగించండి. సో నా సూత్రం మాత్రం ఇది. సో ఇలా అప్పగించగలిగితే మనం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ సుఖశాంతులతో జీవించ, ఎంత దిగుబడి వస్తుంది కాదు, ఎంత ఆరోగ్యకరమైన నాణ్యత. అంటే నేల యొక్క ఆరోగ్యం నీ ఆరోగ్యం, అంటే మనిషి యొక్క ఆరోగ్యం అన్నమాట. నేల యొక్క ఆరోగ్యం, మనిషి యొక్క ఆరోగ్యం. సో వీటి ఆరోగ్యం అనేది పెంపొందించేది పశువులు. సో పశు సంపదను పెంచుకోండి. ఆ పశువు ఇప్పుడు 3 ఆవులు పెంచారనుకోండి, మీ ఇంటికి సరిపడా. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ప్యారలల్ గా మనం పశువులను కూడా పెంచుకుంటూ ఉండాలి. వాటి గురించే వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు అంటారు. ఓకే సార్, సస్యగవ్యతో ప్రకృతి వ్యవసాయం ఈ అంశం గురించి మన రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ జె శంకర్ స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, మోజర్ల, వనపర్తి జిల్లా. ఫోన్ నంబర్ 9701064439. ఫోన్ నంబర్ మరొకసారి 9701064439. 4/4/2024 గురువారం ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలోని అంశం మిరప పంటలో నల్లతామర పురుగుకు నివారణ చర్యలు, మట్టి పరీక్షల ఆవశ్యకత, మట్టి సేకరించే విధానం, వేసవి కూరగాయల సాగులో చేపట్టవలసిన మెళకువలు మరియు భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన. పాల్గొంటున్నవారు శ్రీ పెరుమాళ్ల జ్యోతి కుమార్, ఉప సంచాలకులు, భూగర్భ జల శాఖ, హైదరాబాద్, తెలంగాణ. ఇదండి వాళ్ళ కార్యక్రమం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.